బాగుంది బ్రదర్. సినిమా అయితే చాలా బాగుంది నిజంగా. విజయ్ అన్న కెరీర్ లో ఇదో మరో కొత్త స్టోరీ. నిజంగా ఈ సినిమా తర్వాత తన రాజకీయాల్లోకి వెళ్ళిపోతుందంట. నిజంగా అదొక్కటే బాధాకర విషయం. కానీ ఎవ్రీవన్ నాకైతే క్యారెక్టర్ వైజ్ గా ప్రతి క్యారెక్టర్ చాలా బాగుంది. అలాగే మీనాక్షి చౌదరి మెయిన్ చెప్పుకోవాలంటే మీనాక్షి చౌదరి గారి క్యారెక్టర్ కానీ, అలాగే త్రిష గారు క్లైమాక్స్ లో ఐటమ్ సాంగ్ లో రావడం కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది అన్న. నిజంగా వండర్ఫుల్ మూవీ. 3 hours అలా కూర్చోబెట్టిందంటే మామూలు విషయం ఏం కాదు. మెయిన్ ఏంటంటే సెకండ్ హాఫ్ కోసం ఇంటర్వెల్ బిఫోర్ ఫైట్ కానీ, క్లైమాక్స్ ఫైట్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. విజయ్ గారి క్యారెక్టర్ వైజ్ గా మాత్రం ఇలాంటి క్యారెక్టర్స్ అనేది చాలా తక్కువ ఇలాంటివి చేయడం. నిజంగా ఒక ఫ్యామిలీ మంచి ఎంటర్టైన్మెంట్ గా, అలాగే ఎన్నో చూసినాం కానీ ఇది చాలా డిఫరెంట్ గా అనమాట నిజంగా. ఎందుకంటే తండ్రికే కొడుకు శత్రువు అనేది డిఫరెంట్ గా చూపించారు. హైలైట్ అన్న పాయింట్ అయితే నిజంగా. లాగ్ అనేది ఏం లేదు అంత. మీకైతే 3 hours అయితే లాగ్ అయితే ఎక్కడ అనిపించదు. కొద్దిగా స్లో అంటే ఫస్ట్ హాఫ్ అట్లా అనిపించచ్చు కానీ మొత్తానికి అయితే ఎవ్రీవన్ చాలా హీరోయిన్ మీనాక్షి గారు కూడా అంత లేదు అన్న. మీనాక్షి చౌదరి గారి గ్లామర్ గానీ, తన సాంగ్ గానీ, అసలు ఈ విజయ్ గారి కాంబినేషన్ గానీ చాలా బాగా అనిపించింది. మాకైతే చాలా ఎంజాయ్. అంటే ప్రభుదేవ్ గారు నెగిటివ్ క్యారెక్టర్ అయినా కూడా అంటే ఒక డిఫరెంట్ క్యారెక్టర్ అన్న. అసలు ఆ క్యారెక్టర్ రివీల్ అయినప్పుడు ఉంటది అసలు ఇతన అన్నట్టుగా ఉంటది. కానీ చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది సినిమా చూస్తున్నంత చెప్పు కూడా ఎక్సైట్మెంట్ ఉంటుంది. చాలా స్టోరీ పరంగా అయితే చాలా బాగుంది అన్న. ఎలివేషన్స్ గురించి ఏముంది బ్రదర్ అంటే ప్రతి సినిమాలో ఉంటాయి కానీ ఈ సినిమాలో కొద్దిగా డిఫరెంట్ గా చూపించారు. ఎలివేషన్స్ కానీ, విజయ్ గ్లామర్ కానీ ఎవ్రీథింగ్. అదే అన్న నేను చెప్తున్నా. 5 members ఉన్న 5 members ఒక టీమ్ గా చూపించడం, లాస్ట్ కి మంచి ఆర్టిస్టులని ఎలా ఉండాలనుకోండి ఈ సినిమా స్టోరీ దగ్గర ఆర్టిస్టులు అయితే బరాబర్ ఎంచుకున్నారు. డైరెక్షన్ అయితే బాగుంది. ఐపీఎల్ మ్యాచ్ అంటే అది ఫైట్ కి సంబంధించిన మ్యాచ్ ఉంటుంది అన్న. అది రివీల్ చేస్తే సినిమా ఇంట్రెస్ట్ ఉండదు. సో బాగుంది.